హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. మనకు విజయవాడ నుంచి అయితే మాడిఫై ఆడియో రస్ చేయమని పార్సల్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు, మనం మాడిఫై ఆడియో రస్ అయితే తయారు చేసేద్దాం. సో మనకి ఇది విజయవాడ నుంచి తీసుకోబడింది. సో ఇది ఏ మోడల్ ఆడియో రస్, దీన్ని మాడిఫై చేయొచ్చా చేయరాదా చూద్దాం. సో ఇదైతే బాక్స్ అయితే ఇస్తున్నాను. ఇది యాక్చువల్గా కస్టమర్ ఎందుకు పంపించాడంటే, ఇది గెయిన్ మనకు సౌండ్ కంట్రోలర్స్ కావాలి, గెయిన్ ఎక్కువ రావాలి. అతనికి పాత ఫిలిప్స్ హోమ్ థియేటర్ ఉంది. సో దాని ద్వారా కొంచెం గెయిన్ అనేది తక్కువ వస్తుంది. ఈ ఛానల్ గెయిన్ తక్కువ వస్తుంది. నాకు మాడిఫై ఆడియో రస్ చేయండి. మన వీడియో చూడడం జరిగింది. సో మనమైతే ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో ప్యాకింగ్ అయితే బందోబస్తు చేశారు. సో ఆడియో రస్ అయితే ఓపెన్ చేయబడడం జరుగుతుంది. ఇది 5.1 ఆడియో గేర్ డిజిటల్ సౌండ్ డీకోడర్ ఫ్రెండ్స్. ఇది ఓపెన్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఓల్డ్ మోడల్ ఆడియో రస్. చూద్దాం దీని స్పెషాలిటీ ఏంది, మనం గేనర్ వేయచ్చా, ఎస్ఎంపిఎస్ వేసుకోవచ్చా చూద్దాం. ఐసీలు లోపల ఐసీలు ఎలా ఉంటాయి, ఐసీస్ కూడా చూద్దాం. దీన్ని ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాం మేము కూడా. సో ఈ ఆడియో రస్ మనకు వచ్చేసి 5.1 ఆడియో గేర్ డిజిటల్ సౌండ్ డీకోడర్ కానీ ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఫైల్ ఫార్మాట్, డీకోడింగ్ ఫార్మాట్, డాల్బీ డిజిటల్, డాల్బీ లాజికల్, డాల్బీ AC3. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియో రస్ మనకు మాడిఫైడ్ చేయమని ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఆ విధంగా చేద్దాం. నేనైతే ఒక క్యాబిన్లో సెట్ చేస్తాను. ఇదంతా పార్ట్స్ మీకు చూపిస్తాను. నేను యూజ్ చేసే ప్యానల్ ఇది. ఇలా ప్యానల్ యూజ్ చేస్తాను. ఓకే, లుక్ కొరకు ప్యానల్ ఈ విధంగా అయితే ప్యానల్ ఉంటుంది. ఓకే, సో క్యాబిన్కి మనం ప్యానల్ అయితే ఇలా ఫిట్ చేసుకుంటాము. చూడవచ్చు. సో ఈ బాక్స్లో ఈ గెయినరు, ఇక్కడ వచ్చేసి ఎస్ఎంపిఎస్, ఇక్కడ వచ్చేసి గెయినర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఎస్ఎంపిఎస్ వస్తుంది. సో ఈ ఆర్సీ సాకెట్ వచ్చేసి నేను ఇక్కడ హోల్స్లో ఇక్కడ తీసుకుంటాను. ఓకే, సో ఆర్సీ సాకెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. మీరు చూడవచ్చు. సో ఆడియో రస్ మనం ఈ విధంగా ప్యానల్తో మనం ఇట్లా ఫిట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏసీ స్పాట్ వస్తుంది, గెయినర్కి ఇన్పుట్ అవుట్పుట్, ఈ గెయినర్కి వాల్యూమ్ కంట్రోల్. మనకు ఈ వాల్యూమ్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చేస్తా, 100 KB వాల్యూమ్ కంట్రోల్. గెయిన్ ఎంత అంటే అంత పెంచుకోవచ్చు. మన పాత హోమ్ థియేటర్స్ ఫిలిప్స్ కానీ ఎఫ్ఎన్డి కానీ వాటికి, ఎఫ్ఎన్డి కానీ హోమ్ థియేటర్ కానీ పాత హోమ్ థియేటర్స్ మన వాల్యూమ్ తక్కువ వస్తే ఇది యూజ్ చేసుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్, మీకు ఇది మొత్తం రెడీ అయినాక కూడా మీకు డెమో చూపిస్తాను. ఇప్పుడైతే మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ 5.1 గెయినర్ ఆడియో రస్కి పవర్ సప్లై, ఇది గ్రౌండ్, ఇది మెయిన్ 5 volts వైట్ కలర్ వైరు. ఇక్కడ నుంచి పవర్ సప్లై తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఆడియో సిగ్నల్స్, అంటే ఇది కొంచెం ఇది డిఫరెంట్ ఆడియో రస్. సో ఇది మనం డైరెక్ట్ 3.5mm జాక్ నుంచి పిన్నులు తీసుకొని మన హోమ్ థియేటర్కి ఇచ్చుకునేది. సో మనం ఆ 3.5mm జాక్ ఇచ్చి సాల్టింగ్ చేస్తే బాగుండదు కాబట్టి నేను ఆడియో అవుట్పుట్ సిగ్నల్స్ అనేది నేను ఈ విధంగా సాల్టింగ్ చేసుకున్నాను. ఈ సిగ్నల్స్ నుంచి మనకు ఈ గెయినర్కి కనెక్షన్ ఇస్తాను. గెయినర్ నుంచి ఇన్పుట్ అవుట్పుట్ ఆర్సీకి వెళ్ళిపోతుంది. సో క్యాబిన్ అయితే నేను ఇట్లా లెగ్స్ ఇచ్చాను. కింద మనకు బేస్ గ్రౌండ్ లెవెల్ గురించి, కింద గ్రౌండ్ను ఈ ఐరన్ దాక్కుండా
అయినా డీసీ పవర్ సప్లై మొత్తం మనకు షార్ట్ అనేది ఏం దాకా కొట్టది. సో అయినప్పటికీ నేను లెగ్స్ అయితే ఇచ్చాను లుక్ గురించి. ఈచ్ లెగ్ వచ్చి నాకు 30 రూపీస్ పట్టింది. ఓకే, మొత్తం 120 రూపీస్ ఈ లెగ్స్కే పట్టాయి. తర్వాత ఈ స్క్రూస్ హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత స్క్రూస్ అనేది బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత ఇక్కడ గెయినర్ బోర్డు వస్తుంది, ఇక్కడ ఎస్ఎంపిఎస్ బోర్డు వస్తుంది. సో ఈ 4 వచ్చేసి ఇంతకుముందు మీకు చూపెట్టాను కదా లెగ్స్. సో తర్వాత ఇది ఆర్లిక్ ప్యానల్. ఈ ఆడియో రష్ ఆర్లిక్ ప్యానల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఒక హోల్ తీసుకోవాలి ఆడియో రష్ ఫిక్స్ చేయడానికి. ఎందుకంటే ఈ హోల్స్ కరెక్ట్ లేవు, నేను అందుకే పైన 2 హోల్స్ చేశాను. తర్వాత ఇక మీరు వచ్చేసి ఇక్కడ బోనోఫిక్స్ పెట్టుకోవచ్చు. బోనోఫిక్స్ ప్లస్ ఇక్కడ ఒక హోల్ అనేది డ్రిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ప్యానల్ అనేది ఇట్లా కూర్చోబెడతాము, ఆడియో రష్ ఇక్కడ వస్తుంది. ఓకే, మీకు అంతా రెడీ అయినాక మీరు చూడవచ్చు. బోనోఫిక్స్ అయితే నేను అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే బోనోఫిక్స్ అప్లై చేసుకోవాలి. ప్లస్ స్క్రూస్ కూడా బిగించుకోవాలి, అప్పుడు ప్యానల్ కరెక్ట్ ఉంటుంది. సో మీరు చూడవచ్చు, ప్యానల్ అయితే బోనోఫిక్స్తో అతికిచ్చాను. మీరు చూడవచ్చు, కొంచెం మనం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక స్క్రూ ఫిట్ చేసుకుంటే మనకు ప్యానల్ అయితే బందోబస్తు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ గెయినర్ బోర్డు చూడొచ్చు మీరు. ఈ గెయినర్ వచ్చేసి ఇది గ్రౌండ్ వైర్లు ఇవన్నీ. ఇది గ్రౌండ్ వైర్, ఇది గ్రౌండ్ వైరు, ఈ ఎల్లోది యాష్, బ్రౌన్, ఇది కూడా గ్రౌండ్, ఇది కూడా గ్రౌండ్. మనకు ఫస్ట్ పిన్స్ వచ్చి అన్ని గ్రౌండ్. ఇది ఇన్పుట్, రెడ్ ఇన్పుట్, ఆరెంజ్ అవుట్పుట్. సో ఇది బ్రింజాల్ కలర్ ఇన్పుట్, బ్లూ కలర్ అవుట్పుట్. అన్నీ ఈ విధంగా అయితే మనం గెయినర్ కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చాను. ఎందుకు కంట్రోల్ అంటే మనకు కొన్ని పాత హోమ్ థియేటర్లకు వాయిస్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఎఫ్ఎల్, ఎఫ్ఆర్ మనం ఎంత అంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా అయితే పొటెన్షియల్ మీటర్స్కి కనెక్షన్ ఇచ్చాను ఈ గెయినర్ నుంచి. పొటెన్షియల్ మీటర్కి అయితే కనెక్షన్ ఇచ్చాను. ఇది 6 లెగ్స్ గెయినర్ 2 వాడాను. ఇంకోటి వచ్చేసి సెంటర్కును సబ్ ఊఫర్కి 3 లెగ్స్ 100 kb పొటెన్షియల్ మీటర్ వాడాను, వాల్యూమ్ కంట్రోలర్. సో ఇట్లా కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇది ఇన్పుట్ అయితే ఈ గెయినర్ ఇన్పుట్. నేను ఇక్కడ నుంచి ఆడియో సిగ్నల్స్ అయితే ఇన్పుట్ తీసుకుంటాను. అవుట్పుట్ డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి ప్లగ్ అయితే యూజ్ చేసుకుంటాను. అవుట్పుట్ డైరెక్ట్ ఇలాంటి ప్లగ్ మీకు బయట దొరుకుతుంది ఎలక్ట్రానిక్ షాప్లో. సో ఇట్లా అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఆర్సిఎస్ సాకెట్కి అవుట్పుట్ మనం సాల్వింగ్ చేసుకోవాలి. ఈ సిగ్నల్స్కి ఖతం మనకు ఆల్మోస్ట్గా మాడిఫైడ్ ఆర్ఎస్ తయారైపోయినట్టే. మీకు అంతా ప్రిపేర్ చేశాక ఇంకా మీకు దాని లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మాడిఫై ఆడియో రష్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం డెలివరీకి అయితే రెడీ చేస్తున్నాం. ఫ్రంట్ ప్యానల్ అయితే ఈ డిజైన్గా వచ్చేసింది. ఇవి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఈ సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ వాల్యూమ్ కంట్రోల్స్. ఇది వచ్చేసి సెంటరు, ఇది వచ్చేసి సబ్. ట్రిబుల్ అంటే సెంటరు, బేస్ ఇది వచ్చేసి బేస్ అంటే సబ్ ఊఫర్. ఇక్కడ మీరు చూడవచ్చు బేసు, సబ్ ఊఫరు. ఇక్కడ వరకు మనకి వాల్యూమ్ కంట్రోల్ అనేది ఇక్కడ మ్యాక్సిమం లిమిట్. ఇక్కడికంటే మనం రైట్ సైడ్ తిప్పితే ఏమవుతుందంటే వాల్యూమ్ అనేది డ్రాప్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే, లిమిటేషన్స్ ఇక్కడ వరకు. సో
ఇన్నర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది క్యాబిన్. ఇది గెయినరు, ఇది ఎస్ఎంపిఎస్. ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ నుంచి ఇన్పుట్ వెళ్తుంది, ఇక్కడ నుంచి అవుట్పుట్ వెళ్తుంది ఆర్సీఏ. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంటర్, సబ్వూఫర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చాను. ఇవి ఆర్సీఏ కనెక్టర్స్. సో ఈ విధంగా అయితే లుక్ ఇలా ఉంటుంది. ఈ కింద వచ్చేసి లెగ్స్ ఇచ్చాను. సౌండ్ అయితే మనం గెయిన్ అయితే మంచిగా పెంచుకోవచ్చు హోమ్ థియేటర్కి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎవరికన్నా ఈ మాడిఫై ఆడియో రెష్ కావాలంటే నాకు కమెంట్ పెట్టండి, నా నెంబర్ పెడతాను. వాట్సాప్ చేయొచ్చు మీరు, ఆర్ కాల్ కూడా చేయొచ్చు.